కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. కొత్త పన్ను రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సవరణలతో చాలా వస్తువుల ధరలు మారబోతున్నాయి. మధ్యతరగతి భారతావనికి ఈ పన్నుల మార్పు ఎంతో మేలు చేస్తుందని, చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ మండలి చేసిన సవరణల వల్ల ఎవరికి లాభం, ధరల్లో హెచ్చుతగ్గులు ఏ రకమైన ప్రభావం చూపబోతున్నాయి? వాచ్ ఇట్. కొత్త జీఎస్టీ స్లాబుల ధరలు దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి 5%, 18% కేటగిరీలే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ గూడ్స్ ను 40% స్లాబ్ పరిధిలోకి తెచ్చారు. జీఎస్టీ 2.0 పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవరాత్రి మొదటి రోజున స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు వేస్తున్నట్టు మోదీ అన్నారు. పొదుపు పండుగ నుండి అందరూ ప్రయోజనం పొందుతారన్నారు. ఈ కొత్త రేట్లు అనేక వస్తువుల ధరలను తగ్గిస్తాయని, సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. और पूरे देश के लिए एक जैसी व्यवस्था बनी. वन नेशन वन टैक्स का सपना साकार हुआ. साथियों, रिफॉर्म एक अनवरत चलने वाली प्रक्रिया होती है. जब समय बदलता है, देश की जरूरत बदलती है, तो नेक्स्ट जनरेशन रिफॉर्म भी उतने ही आवश्यक होते हैं. इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं. చాలా వరకు నిత్యావసర వస్తువులను 5% పరిధిలోకి, ఇతర వస్తువులు సేవలను 18% పరిధిలోకి తెచ్చారు. పొగాకు, ఆల్కహాల్, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి సిన్ గూడ్స్ ను 40% పరిధిలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రాణాధార ఔషధాలపై పన్ను భారం తొలగిపోయింది. క్యాన్సర్, జన్యు సంబంధిత అరుదైన వ్యాధులు, గుండె జబ్బులకు వినియోగించే 33 ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. మరెన్నో ఔషధాలు, వైద్య పరికరాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులైన టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్, షేవింగ్ క్రీమ్తో పాటు నెయ్యి, పన్నీరు, బటర్, నమ్కీన్, కెచప్, డ్రై ఫ్రూట్స్, కాఫీ దగ్గర నుంచి పెద్ద సైజు టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, కార్ల వరకు మొత్తం 375 ఉత్పత్తుల ధరలు గతంతో పోల్చితే తగ్గనున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఈ సవరణల్లో ఎక్కువ లాభం తెచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అవి కిరాణా సరుకులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులే. చాలా వస్తువులు 18, 12% నుంచి 5% పరిధిలోకి రావటమే ఇందుకు కారణం. జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఇప్పటి వరకు 18% జీఎస్టీ అమల్లో ఉండగా పూర్తి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ మేరకు పాలసీ ప్రీమియం ధరలు తగ్గుతాయి. ఔషధాలు, బీమా రూపేణా ప్రజలకు కలిసొచ్చేది ఎక్కువే. అందుకే ప్రతి నెల ప్రజలకు కొంత ఖచ్చితంగా ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.